నాకు లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా కడతాను కట్టలేను అని అనుకున్నా. నాకు నచ్చింది అది. నాకు అని నేను చెబుతున్నాక మనస్ఫూర్తిగా చెప్పిన మాట. నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి అనుకున్నది ఇలా చేయాలనుకున్నది చేయలేను నేనైతే విడిగా అయితే లేదు. అన్ని తీసుకురాలి నా చేత కాదు. నాకు బండికి నచ్చినట్టు ఏ డిజైన్ కూడా చెప్పుకునే వాళ్ళు. నాకు బయట నుంచి చూసిన లైఫ్ లో ఇలా కట్టగలుగుతాడా అనిపించింది. ఎవరు చూసినా కానీ నాకైతే నీ మనసులో పాటు నీకు అనుకున్నాను. సినిమా థియేటర్ నచ్చిందా? చెప్తారా అందరికీ? చెప్తాం. గుంటూరు మొత్తం చెప్తుంటాం. మాటకుందండి. మా చిన్న అబ్బాయి కూడా కట్టాలంటే ఇదే వాళ్ళగా మీరే కట్టాలి. బ్రహ్మాండంగా నచ్చింది. డీజిల్ కానీ వర్క్ కానీ ఎక్కడ కూడా తేడా లేదు. బ్రహ్మాండంగా ఉంది. అసలు బాగుంది. అది కూడా అన్ని బాగానే ఉన్నాయి. దీంట్లో ఏది తీసేసేది లేదు. అబ్బాయి వాళ్ళకి కట్టాలంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సురేష్ అన్ని ఇద్దరికి కట్టాలంటే 2 సంవత్సరాలు అయినా 3 సంవత్సరాలైనా ఆ కాంట్రాక్ట్ మీకే ఇస్తాము. మీరే కట్టాలి. అది ఎప్పుడు మాకొచ్చినా మీరే కట్టాలి. డ్రీమ్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అతిపెద్ద డ్రీమ్ సొంత ఇల్లు. ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఆ మిడిల్ క్లాస్ ఎంతో కష్టపడుతుంది. మీకు చిన్న స్టోరీ చెప్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక చిన్న పూరి గుడిసె ఉంది. దాంట్లో అమ్మ, నాన్న, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఉండేవాళ్ళు. ఆ నలుగురు కూడా ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవాళ్ళు. ఏదో పని చేస్తూనే ఉండేవాళ్ళు. అమ్మ పత్తి తీయటం, మిరపకాయ కోతకి, ఇలా ఏదో పని చేస్తూనే చిన్న చిన్న పనులకి ఏదో పనికి వెళ్తూనే ఉండేవాళ్ళు. నాన్న ఒక గీత కార్మికుడు. ప్రతిరోజు చెట్లెక్కి దిగి ఎంతో కష్టపడుతూనే ఉండేవాళ్ళు. చిన్న కొడుకు ఒక గ్యాస్ కంపెనీలో లోడింగ్ అన్లోడింగ్ అనే వర్క్ చేసేవాళ్ళు. పెద్ద కొడుకు అతను చదువుకుంటూనే ఖాళీ సమయంలో ఏదో పని చేస్తూనే ఉండేవాడు. అలా నలుగురు ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఈ ప్రాజెక్ట్లో మేము యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా బ్రాండెడ్ కంపెనీసే. ఫినోలెక్స్ వైర్స్, గోల్డ్ మెడల్ స్విచ్చెస్, సుధాకర్ పైప్, జాన్సన్ కమోడ్స్, ఇండియాస్ నెంబర్ 1 పెయింట్స్ అయిన ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసాం. JSW 304 స్టీల్ యూజ్ చేసి ఈ బిల్డింగ్ మెయిన్ గేట్, స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ ఇన్స్టాల్ చేసాం. లోకల్లో దొరికే నెంబర్ 1 టేక్ యూజ్ చేసి మెయిన్ డోర్ టేక్తో తయారు చేసాం. జిప్సమ్ అండ్ PVC యూజ్ చేసి ఎంతో హెవీ డిజైన్స్ వచ్చేలాగా సీలింగ్స్ డిజైన్ చేసాం. పూజా మందిర్, కిచెన్ అండ్ బెడ్రూమ్స్ కబోర్డ్స్ హెవీ హార్డ్వేర్ అండ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యూజ్ చేసి తయారు చేయించాం. ఈ ఇంట్లో ప్రతి డిజైన్ కూడా పూజా మందిర్ డిజైన్, సీలింగ్స్ డిజైన్, కలర్ కాంబినేషన్, ఇంటీరియర్ డిజైన్, వాల్పేపర్ డిజైన్, A to Z అన్నీ కూడా కస్టమర్ మమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు. అలాగా ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ కార్డు ఇస్తానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంట్లోకి కూడా రాకుండా ఆ కార్డ్ బయట ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతూ వీళ్ళు ఎలా ఉంటున్నారో బాబు ఈ పూరి గుడిసెలో ఇంకా అనుకుంటూ కొంచెం అన్కంఫర్ట్గా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఆ విషయాన్ని వాళ్ళ పెద్ద కొడుకు విని ఎంతో బాధపడతారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఎక్కువసేపు ఉండట్లేదు, అలాగే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటానే వెళ్ళిపోతున్నారు, ఏంటమ్మా అని అంటే అప్పుడు వాళ్ళమ్మ దానికి ఎంతో బాధపడుతుంది. అలాగా కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఎంతో కష్టపడతారు. కష్టపడి వాళ్ళు ఒక ఇంటిని కట్టుకుంటారు. ఫైనల్గా ఆ ఇంటి గృహప్రవేశానికి వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు. 1-2 నిమిషాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉండలేని వాళ్ళ రిలేటివ్స్ ఆ ఇంటిని చూసి మీ ఇల్లు చాలా బాగుంది, చాలా నీట్గా కట్టించారు, ఎంతో బాగుంది అని అందరూ చెప్తారు. ఆ మాటలు విని ఆ అమ్మ
ఎంతో సంతోషపడుతుంది. ఆ మాటలకి ఆమె పడిన బాధలు, ఇంత ముందు విన్న మాటలు అన్నీ కూడా మర్చిపోతుంది. ఈ స్టోరీ కల్పితం కాదు, స్వయంగా ఆ ఇంటి పెద్ద కొడుకు మా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు, పడిన కష్టాలు. అందుకనే ఈ హౌస్ అవుట్పుట్ నీట్గా రావడానికి మేము మా స్టాఫ్ ఎంతో కష్టపడ్డాం. దగ్గరుండి వర్క్ చేయించడమే కాదు, మేము కూడా ఈ ఇంటికి వర్క్ చేసాం. ఇవన్నీ మేము కష్టపడింది కేవలం ఆ అమ్మ కళ్ళలో ఆనందం చూస్తానికి మాత్రమే. ఫైనల్గా ఆ అమ్మ చెప్పిన మాటలు ఒకసారి వినండి. సో ఆర్జే కంటెస్ట్ మాకు ఇచ్చామండి. సొంత ఇల్లులా కట్టి పెట్టారు మాకు. మేము లేకపోయినా చక్కగా పనులు చేసి పెట్టారు. బాగుందండి. మేము ఎవరో లేకపోయినా సొంత ఇల్లులాగా భావించి చేసి పెట్టాడు మాకు. సూపర్గా కట్టి పెట్టారండి. ఆ అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాక మాకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తుకొచ్చింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటో తెలుసా? మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది.